గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు వేగవంతం చేస్తోంది. స్నానాలకు వచ్చే భక్తులతో ఎలా ప్రవర్తించాలో అన్న అంశంపై రెవెన్యూ పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం ఆధారంగా సింహరాశిలోకి బృహస్పతి ప్రవేశించే సమయాన్ని ఆరంభ ముహూర్తంగా తీసుకోవాలని భావిస్తోంది. దీని ప్రకారం 14 ఉదయం 6:26 తొలి పుష్కర స్నానాలు ప్రారంభం కానున్నాయి. గోదారమ్మ పుష్కరాల ఏర్పాట్లు ఊపందుకున్నాయి. కోట్లలో వచ్చే భక్తులతో ఎలా మెలగాలి అనే అంశంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది. పుష్కర విధులకు హాజరయ్యే 2000 మంది రెవెన్యూ సిబ్బంది, పోలీసు, 80కి పైగా ఆర్డీఓ స్థాయి అధికారులకు ఈ నెల 8, 9 తేదీల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 8000 మంది దేవాదాయ శాఖ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వీరంతా తిరుమలలో మాదిరిగా సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరవుతారు. రాజమండ్రి, కొవ్వూరులో దాదాపు 30,000 మంది పారిశుధ్య కార్మికులను వినియోగిస్తున్నారు. పుష్కర ఘాట్లకు వెళ్లే ప్రధాన రహదారులలో 24 గంటలు వీరంతా సేవలు అందిస్తారు. వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక యంత్రాలు వినియోగిస్తారు. పుష్కర విధుల కోసం వచ్చే సిబ్బందికి వసతి, భోజన సదుపాయాల కోసం రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం, అంతర్వేది, కోటిపల్లిలోని అన్ని విద్యాసంస్థల భవనాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళాన్ని అందుబాటులో ఉంచారు. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలి, ప్రజల్ని ఎలా రక్షించాలి అనే అంశంపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. పుష్కరాలకు వచ్చే వివిధ పీఠాధిపతులు, మఠాధిపతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజమండ్రిలో శృంగేరి పీఠాధిపతి, కొవ్వూరులో కంచి పీఠాధిపతి పుష్కరాలు ప్రారంభిస్తారు. తిథితే పంచాంగం ఆధారంగా బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే ముహూర్తాన్ని ఆది పుష్కరాల ఆరంభ ముహూర్తంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే 14 ఉదయం 6:26 తొలి పుష్కర స్నానాలు ప్రారంభమవుతాయి. గోదారమ్మకు పుష్కర హారతి ఘనంగా కొనసాగుతోంది. వేద మంత్రోచ్చరణల మధ్య జరుగుతున్న కార్యక్రమాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.